సమయంలో వచ్చి మనం కనుక మనం అందరూ లేచి నిలబడదాం. మరి కీర్తన గ్రంథం నుండి 120 అధ్యాయము ఎవరైనా ప్రేరేపించిన వాళ్ళ నుంచి చదవవలసిందిగా వారిని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. దావీదు రాసిన కీర్తన దావీదు రాసిన కీర్తనలు 121 అధ్యాయం మొదటి నా శ్రమలో నేను యెహోవాను మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణము విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగెడు పువ్వులతో కూడిన బాణములను బాలడాడుల వాడుగల బాణములను మీ మీద చేయును. అయ్యో నేను మోషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారం యొక్క కాపురమున్నాను. కథాప్రియుని యొక్క నేను చిరకాలము నివసించవాడును. నేను కోరినది సమాధానమే. ఆయనను మాట నాకు నా నోట వచ్చిన తోడునే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. హల్లెలూయా. చక్కగా ఒకసారి వినిపించిన మేరీ గారికి ప్రోగ్రామ్ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు చేసిన మేలుని బట్టి మీరు ఎవరైనా సాక్షి చెప్పకుండా వెళ్ళాలంటే రావాల్సిందిగా వారికి నేను ప్రేమగా తెలియజేస్తున్నాను. దేవుని వందనాలని ఇప్పుడు వచ్చిన అమ్మగారికి అయితే వందనాలు, ఇప్పుడు వచ్చిన పిల్లలందరికీ వందనాలు. మన సాక్షి మరి 9 దాకా ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళి ఖండించుకున్నారంటే మనసు అంటే లేదు. వాళ్ళ మీద ఇంట్లో దోపుకునేది నా భర్త పెట్టి హింసలకి. అలాగైనా నేను మా ఇల్లుని పట్టుకొని నా సొంత తలకి నా ఇంట్లో ఉందంటే మా అమ్మగారి ఇల్లు ఇలాగే నా ఇల్లు ఇలాగా. మా తమ్ముడైతే అసలు మరి ఇల్లు ఇంటికి అయితే ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే ఆ బాగా చెప్పేసిండే ఎప్పుడూ లేని బావ ఇప్పుడు వచ్చినట్టు బావ ఈ ఇల్లు కట్టుకోవడానికి నీకు ఇష్టమంటే నాకు ఇష్టం లేదని మరి నా మొగుడికైతే బాగా తాగు వేసేసింది. మరి కట్టి నీతి కూడా పీకేసాడండి. శంకుస్థాపన చేసేసాను 2 ఇళ్ళకి. అయినా కూడా ఎవరో మరి పంచాయతీలో నిలబెట్టారు. నా బిడ్డలు నన్ను నిలబెట్టినప్పుడు బాబు నీ ఇల్లు వద్దు, నీ స్థలం వద్దు, ఏమొద్దని నేను పట్టుకెళ్ళిన గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టిని మళ్ళీ నేను 6 సెంట్లున్నర కొని మళ్ళీ ఇప్పుడు గృహం కట్టుకోవడానికి చూపించాడు దేవుడు. మరి 2 గృహాలకు అయితే ప్లాన్ వేసానండి. మరి దేవుడి చిత్తం నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టాను. ఇప్పుడైతే ఇప్పటికీ కూడా నా భర్త సహకరించలేదు. నా బిడ్డలు వేసుకొని అలాగ నేను ఇంతవరకు నడిపించి దేవుడు అసలు ఇంకోటి దేశానికి రానివ్వను అన్నాడంటే, కానీ దేవుడు ఎంతో కృపదేవ నేను కనపరచాలంటే నేను కోటి దేశంలోనే మళ్ళీ అక్కడికి తీసుకెళ్తామని నీ మీదే బాగా వేశాను. నన్ను తీసుకెళ్ళమని మరి నాకైతే బాగా నేను ఇక్కడే కొట్టేసి ఊరండి. గోపు మీద నా గోప అయితే నాకు చెవులో పోటుగా వచ్చేది. కొన్ని లాగినప్పుడు అతిగా అయిపోయింది. దాని పాలు ఎక్కువైపోయింటే మరి బేవారం వెళ్ళినప్పుడు మాకే క్యామింగ్ తీసి ముందుకు రాశారండి. మళ్ళీ ఆయన ఇంకా బాధ ఎక్కువైపోతుంది అనేటప్పటికి అమ్మ దాని మీద కొడుతున్నారా పడిపోయేవని అడిగినప్పుడు ఏమీ లేదండి అని నేను అబద్ధం ఆడాను. ఆడినప్పుడు మళ్ళీ ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ ఇంకా అక్కడ క్యామింగ్ తీసుకుంటే కూడా హాస్పిటల్ మార్చారు. అయితే ఉన్న కాలంగా ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. నాకైతే టైం లేదు. నేను టికెట్ తీసేసుకున్నానండి. మరి నేను బయట దేశానికి నాకు క్యాన్సిల్ అయిపోతుంది. సరే అమ్మ కోచ్ వాడుతున్నాను, నీకు తగ్గకపోతే మళ్ళీ వద్దు కానీ మరి
కోర్స్ అయితే 13,000 అండి ఏకంగాను. మెడిసిన్ ఒకటి అంత మెడిసిన్ తీసుకుని వచ్చాను, కానీ ఎయిర్పోర్ట్లో భయపడ్డాను. దేవుడి దయ వల్ల నన్ను మరి ఎవరు చెక్ చేయలేదండి. నాకైతే మరి మా కోడకి గర్భిణి అని మీ అందరికీ తెలుసు. సుఖమైన ప్రవచనం ఇచ్చాడు దేవుడు, కానీ ఆ మగబిడ్డని ఇస్తాడు అనుకున్నాం, కానీ మళ్ళీ ఆడబిడ్డని ఇచ్చాడు. అయినా మేమేం భయపడలేదండి. ఆడబిడ్డని ఎంతో ఆనందంగా బిడ్డ చూసుకున్నాం. మరి బిడ్డలో అందరూ క్షేమంగా ఉన్నారండి. మీ అందరూ ప్రార్థన బట్టి ఎన్నోసార్లు మరి ప్రార్థన చేయమని అయ్యగారికి చెప్పాను, ఎస్టేరాకి చెప్పాను, మళ్ళీ శాంతికి చెప్పాను. మరి మీ అందరి ప్రార్థన బట్టి మీ అందరికి వందనాలు. మరి సాక్షి దేవుడు దీవించుకుంటాను. హల్లెలూయా. ఎవరన్నా సాక్షి చెప్పాలి కదండి. సంఘానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఆశ్రమకు భాష గారికి నా వందనాలు. నేనైతే ఈ సంఘానికి ఇలా వస్తానని నేనైతే ఊహించలేదు. అదే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. నేను ఎప్పుడు కూడా ఎక్కడైనా ఫోన్లో ఆన్లైన్లో ప్రార్థన చేసేదాన్ని, పాటలు పాడేదాన్ని, వాక్యం చదివేదాన్ని. ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. నేనైతే నాకైతే అవకాశం లేదు. కానీ ఈరోజు మాత్రం శుక్రవారం ఇదే లాస్ట్ నాకు కోవిడ్లో. నిజంగా చెప్తున్నాను, నాకు కెనడాలో జాబ్ వచ్చింది. నిజంగా మీరు నాకు ఇంతమంది నాకు ఇక్కడ పరిచయం అవుతారని నేను ఊహించలేదు. ఇదైతే గొప్పతనమే దేవుడిది. మా అక్క బావ అయితే నిజంగా చాలా సంతోషం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. పాశ్రమ గారు కూడా నిజంగా మీరు ఉన్నారండి. నేను రేపు వేస్తవారం ప్రయాణం ఉంది నాది. ఒక 1 మంత్ తర్వాత నేను కెనడా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ జాబ్ దొరికింది. ఇంకా మీరు నాకు చాలా బాధగా ఉంది. మీరందరూ నా గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం హల్లెలూయా. ఇంకెవరు ఉన్నారండి? సాక్షి విన్నారు కదండి. ఆవిడ కొరకు ప్రార్థించండి. మరి ఆవిడ కొరకు మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఆవిడ దేవుడి తోడిండిలాగా మీ అందరూ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ అందరికి నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నానండి. మరి ఇంకెవరు ఉన్నారండి? ఎవరు లేనట్లయితే ప్రత్యేక పనుల సమయం అండి. మా అత్తగారు వచ్చారండి సాయం నుంచి. మొదటిగా మా అత్తగారు వచ్చి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. హలో, అయ్యగారికి వందనాలండి. ఈ పాట సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలండి. నేను పాడే పాట నిత్యం నిలిసేది నీ ప్రేమే యేసయ్యా సాంగ్ పాడుతున్నాను. నిత్యము నిలిసేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యము నిలిసేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ ప్రేమ యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా, నాలో ఉండేది నీ ప్రేమ యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా.
హల్లెలూయా. చక్కగా పాడుపాడి దేవుని కనపరిచిన సహోదరి మార్త గారికి ప్రభువుడి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండో పాటగా విజయగిరీష్ గారు వచ్చి పాడవలసిందిగా ఆవిడకి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలంటే కూడి వచ్చి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించుతున్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి అయ్య గారికి కూడా వందనాలు చెల్లించుతున్నాను. నేనెందుకని నీ సత్తుగా మారితిని, చప్పట్లు కొడదాం.
విజయ గ్రేస్ గారి ప్రభుపేట ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే 3 పాటగా సంజయ్ గారు వచ్చి పాట పాడి దేవుని మా ఇవ్వాల్సిందిగా దాని కొరకు తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి వందనాలు. అలాగే దైవజనులకు దైవజనురాలకు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి నా తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. యేసయ్యా ఎన్ని తరాలకైనా మాట తప్పవయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. తెలుసుకున్నానయ్యా ఇలా నీవే చాలయ్యా ఈ లోకం
హల్లెలూయా. చక్కగా పాడుపాడి దేవుని మహిమపరిచిన సహోదరి సంజయ్ గారికి ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానండి. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలో వచ్చి ఉన్నాం కనుక మనందరం లేచి నిలబడుతుందండి. ఆరాధనలకు వెళ్ళే ముందు జరిగిన కార్యక్రమంలో చక్కగా ఆరాధన కొరకు మన మధ్యన మేరీ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మేరీ గారు. దేవాన్ని పాదాడుకుంటున్నాను. వ్యాగసమైన మా పాపిన మొక్కలు మోగరించి గణపరుచుకు సహాయం బట్టి నీకు వందనాలు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థిస్తారు వారి మధ్య దేవానికి వందనాలు నాయన. ఇదిగోనైనా ఒకరం కాదు ఇద్దరం కాదు నాయన ప్రభు, ఎంతో మంది ఇక్కడికి వచ్చి మేము మీ ప్రార్థన వింటుండగా మరి ప్రభు మీ మా ప్రార్థనలు మీరు అంగీకరించమని వేడుకుంటున్నాను ప్రభు. ఇదిగోనైనా ప్రభు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఇదిగోనైనా ప్రభు యేసయ్యా నీకు మాకు ఇచ్చిన ఈ గణకారాన్ని బట్టి మీ సన్నిధికి వచ్చి మేము మోకరించి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా పాటల ద్వారా మరి ప్రభు సాక్ష్యాల ద్వారా మీరు ఇక్కడ ఉండి మా మాటలు విన్నందుకు మీకు స్తోత్రాలు కనపరుచుకుంటున్నాం తల్లి. స్తోత్రం ప్రభు. ఇదిగోనైనా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాకు స్తోత్రాలు, వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను ప్రభు. ఇదిగోనైనా నేను మరి ప్రభు ప్రార్థన నేను ప్రభు ప్రయాణం చేస్తుండగా ప్రభు నా తోడుగా నువ్వు ఉండమని ఆశీర్వదించమని దేవుని ఆశీర్వదించుకుంటున్నాను తండ్రి ప్రభు. యేసయ్యా ఇదిగోనైనా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు వారు ఏమేమి కోరిక మీద వచ్చినారో వారు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మనసును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇచ్చిన విత్తనాన్ని బట్టి ప్రభు వాక్యాన్ని మా హృదయంలో నింపమని ఆడుకుంటున్నాను ప్రభు. మీ హస్తంతో ముట్టండి, మీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాను ప్రభు. ఈ కొద్ది ఆరాధన రానన్న యేసు ప్రభువుకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చక్కగా ప్రార్థన నడిపించిన సోదరి మేరీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఆరాధన వరకు పౌలు గారి ఇక్కడ రావాల్సిందిగా ఆయనకి నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కోయవారు పౌరాణి గారు స్టేజ్ మీద రావాలి. కళ్ళు మూసుకొని మనం ఆకాశ వైపు కళ్ళెత్తి ఆయన స్తుతిద్దాము, ఆయన గర్పరుద్దాం. ప్రతి ఒక్కరు ఎవరు సిగ్గుపడకుండా రెండు చేతులు పైకెత్తి పరలోకమున ఉన్న తండ్రిని స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన సన్నిధిని మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, మహాగరుడానికి స్తోత్రాలు, ఆది సంపూర్ణుడానికి స్తోత్రములు, ఆరాధన యోగ్యుడానికి స్తోత్రములు, స్తుతులకు పాత్రుడానికి స్తోత్రములు, స్తుతి సింహాసనుడానికి స్తోత్రములు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ప్రేమించిన దేవానికి స్తోత్రాలు, మానవాడ మార్పులేనివాడ మాట తప్పనివాడ మీకు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యగురుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిజులకు తండ్రి, సమాధానకర్తగా తండ్రి నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్పయు మెగాయున్న దేవానికి స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా కూడా దేవానికి స్తోత్రాలు, అన్ని కాలంలో కూడా మీకు స్తోత్రములు తండ్రి. యెహోవాను కొలువు పరలోకమందు కొలువని నీకు సూచించిన దేవా మీకే స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఆకాశవాసి స్తోత్రం సర్వోన్నత పరమేశ్వరుని స్తోత్రం. యూరోప ఎడబాయిగా కృపణించిన దేవానికి స్తోత్రం తండ్రి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రాలు. మా పితరుల దేవానికి స్తోత్రాలు. మా ప్రాణాన్ని యాకుడ మా కుటుంబ పరలోకమునకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా.
సైలెంట్ గా ఉందామండి ఒకసారి మరి ప్రార్థనలు ఎదురుతారు. మహాపరిశుద్ధుడు మా తండ్రి దగ్గర మా దేవ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి ఆయన స్థుతి మహిమ ఘనత ప్రభావం మీకు తెలుస్తున్న మా దేవ రెండు రెక్కలతో ప్రభా ఇక్కడ రెండు రెక్కలతో మొక్కను కప్పు రెండు రెక్కలతో ప్రభా తారని ప్రభా ఆయన పరిశుద్ధులని నిత్యము పొగడబడుతున్న మా ప్రియ పరలోక తండ్రి దూతగణములతో కోట్లాది కోట్ల దేవదూతలతో నిత్యము పొగడబడుతున్న మా ప్రియ పరలోక తండ్రి మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తున్న మా దేవ మా స్థుతుల మీద ఆశీర్వైన మా గొప్ప దేవుడు నాయన కరుణమేడ కృపమేడ దయామేడ సర్వనామం కలిగిన మా గొప్ప తండ్రి నీకు ఆస్తులు చెల్లిస్తున్నా మా దేవ ఆయన యొక్క ప్రభావ మా చిన్న సంఘం జ్ఞాపకం చేసుకుంటే సంఘం ప్రతి కుటుంబం పేరు వర్షంలో దీవించిన ఆశించండి ఆయన పరిశుద్ధ ప్రభావ మీ ఆత్మ సంచారం చేయాలని నాతో మాతో మాట్లాడాలి ఆయన ప్రభా యొక్క ప్రభావంతవరకు ఈ కార్యక్రమాన్ని ప్రభావ మీరు నడిపించుకోమని ప్రభావ మాయం తెచ్చుకోమని కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు ఆయన యేసుక్రీస్తునామం పేరిట మనవలన్నీ పొందుకుంటున్నాం అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రార్థనలు మీ అందరికీ పొరపడే ప్రత్యేకమైన చేస్తున్నానండి. పాల్గొనే సమయం యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా యేసయ్యా నిన్ను చూడాసయ్యా యేసయ్యా నిన్ను చూడాసయ్యా రావయ్యా యేసయ్యా రయమునా రావయ్యా
ప్రార్థన కానుకల మధ్య మన సోదరి శాంతి గారు ప్రార్థన నడిపిస్తారు. స్తుతి ప్రేమ గల తండ్రి కృపగల దేవాచారులనైనా వందనాల ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నైనా ప్రారంభం నుంచుకొని తండ్రి నైనా పాటలోను సాక్ష్యాలను ప్రత్యేక పాటలోను తండ్రి నైనా ఆరాధనలోనే మీకు నా దేవానికి లెక్కించిన స్తుతులు స్తోత్రాలు తండ్రి నైనా ఎత్తబడిన నైనా మీ కానుకలు తండ్రి మీకు స్తోత్రం తండ్రి మీ సేవకమై తండ్రి వాడబడతానని కృప చూపించి తండ్రి గుప్పులనైనా ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించండి ప్రభా మీకు స్తోత్రము తండ్రి నైనా ఇప్పుడు జరగబోయే తండ్రి నైనా వాక్య సందేశంలో తండ్రి మీరుండండి ప్రభా. ఎవరైతే తండ్రి నైనా మీ నైనా వాక్యం చెప్తున్నారు ప్రభా కాబట్టి నైనా ఏడాత్మతో నైనా అభిషేకించండి ప్రభా మీ స్తోత్రము తండ్రి నైనా ముఖ్యంగా తండ్రి నైనా బేస్మెంట్ చుట్టూ మీ దేవతత్వం కంచె కాపుదల దయచేయండి ప్రభా నైనా మీ సన్నిధినైనా బేస్మెంట్ చుట్టూ నైనా కాపుదల దయచేయండి ప్రభా మీ స్తోత్రము తండ్రి మీ సన్నిధి తండ్రి నైనా ప్రతి ఒక్కరితో ఉంచండి ప్రభా మీ స్తోత్రము తండ్రి నైనా మీ కాపుదల దయచేయండి ప్రభా నైనా జరపని ఆరాధన ఇప్పుడు నైనా జరపని కార్యక్రమం అంతట్లోనే నైనా మీ సన్నిధి కాపుదల తండ్రి మీ పరిశుద్ధాత్మతో నడుపుతారని యేసు నామములో ప్రార్థించేస్తున్నాను తండ్రి ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన నడిపించే శాంతి గారికి ప్రభుత్వ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యమైన సమయంలో వచ్చినాము కనుక మనందరం శబ్దంగా ఉండి ఆయన మాట కోసం మనం కనిపెట్టుకుని ఆయన ఏ మాటలనే ఉన్నారో కనుక అందరూ ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆయన మాటల పట్ల ఆశ కలిగి ఉన్నాం. విశ్వాసరావు గారు మన మధ్య ఉన్నారు. ఆయన వస్తుంటే సపోర్ట్ కొట్టి ఆయన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కొత్త వారికి అలాగే పాత వారికి కూడా మరొకసారి ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి దేవాది దేవునికి మరయ్య గారికి అమ్మగారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభునైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ నేను ప్రార్థించి వాక్య సన్నిధిలోకి వెళ్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రార్థించేటప్పుడు ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. దయచేసి ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి. మాట్లాడేవాడు నేను కాదు కానీ సర్వశక్తి గల దేవుడు ఆయన సన్నిధి మన మధ్యన ఉన్నది, ఆయన ప్రసన్నత మన మధ్యన ఉన్నది కనుక ఆయనకి విధేయత కలిగి ఆయన మాటలు తెలియవారుగా మనందరం కూడా మన హృదయాన్ని ఏకీభవిందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా మీరు నాతో మాట్లాడండి దేవా, అయ్యా మీరు నాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము జీవం గలది, నీ వాక్యము శక్తి గలది, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యము మమ్మల్ని నడిపించేది కనుక నీ వాక్యం ఎదుటితోనైనా మా హృదయాన్ని స్థిరపరచమని ప్రార్థించేద్దాం. ఇదిగో మాట్లాడే బిడ్డతో ప్రభుని అభిషేకం నుంచి అయ్యా మీరే మాట్లాడమని ప్రార్థించేద్దాం. అయ్యా ఏ జ్ఞానం లేనట్టు వాడిని ప్రభువా, ఏ యోగ్యత లేనట్టు వాడిని నాయన ఇదిగో నన్ను నిలబెట్టుకుని ప్రభువా అయ్యా నీ వాక్యంలో బోధించడం నటించిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. అయ్యా ఇదిగో ఈ సమయాన్ని నైనా నన్ను నేను తాకాదు కానీ మీరు నాలో ఉండి ప్రభువా నా నోటికి బోరుగా ఉండి అయ్యా సిలువ చోటి నన్ను మరుగుపరిచి ఈ ఆత్మ అభిషేకముతో పరిశుద్ధాత్మ సహాయంతో నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ నేను మాట్లాడే ప్రతి మాట ప్రభువా అయ్యా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క హృదయంలోనైనా అయ్యా పడి ఫలించడానికి సహాయం దయచేయండి. అయ్యా వాక్యం అనే విత్తనం విత్తిచుండగా నీరు కట్టి ఫలింపజేసి ఆయా విత్తనం మొలిచిన గొప్ప వృక్షముల తండ్రి ఫలించే వృక్షాలుగా అయ్యా మీరు కృప చూపించమని అయ్యా నేను ఎందుకో ప్రభుత్వం మరుగుపరచుకు మరొక్కసారి నాయన అయ్యా నా నోటికి పరలోక దైవ జ్ఞానం దయచండి నాయన. నా జ్ఞానం ఏ పాటిది ప్రభువా నీ జ్ఞానం మరుగుపరిచిన ఆయన నా నోటికి మీరే ఊడగమని వాడుకోమని ఈ వాక్యమును తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో అడిగి వేడుకలు పొందుకున్నామా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఏంటంటే అంశము
మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? మనిషికి ఎప్పుడు వస్తుందండి బుద్ధి? దేవునికి స్తోత్రం. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? మనిషి ఏంటండి? మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎన్నోసార్లు ఎన్నో కోల్పోయిన తర్వాత అయ్యో అలా జరగకపోతే బాగుండు అది ముందుగానే అనుకుంటాను. ఎన్నోసార్లు మనం అనుకున్నా ఉంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకున్నారండి, అయ్యో ఇలా జరగకపోతే బాగుండు, నేను ఇలా చేయకపోతే బాగుండు, నేను ముందుగా వెళ్తే బాగుండు, ఎందుకు నేను లేట్కి వెళ్ళాను, కొద్ది క్షణం మిస్ అయిపోయాను, ఆ క్షణంలో అక్కడ ఉంటే నేను పొందుకోవాల్సింది పొందుకుందిరేమని ఎన్నోసార్లు మిస్ అయ్యి మనం అనుకుని ఉంటాం కదండి. అలాగే బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుడు బోధించినప్పుడు కూడా దేవుడు మాట వినుకోకుండా అలా అన్ని అయిపోయిన తర్వాత అయ్యో ప్రభు అని బతిమాలుకున్న వారు కొంతమంది ఉన్నారు కదండి. వాళ్ళ గురించి కొద్దిగా క్లుప్తంగా మనం దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20 నుంచి చూద్దామండి. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి అట్లు నేను బయలుదేరి ఎరజిమ్ముననుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను గురించి ఎంతమంది తెలుసండి? అందరికి తెలుసు కదా, చాలాసార్లు విన్నాము. అతను బలవంతుడు, ఆయన ఒక ప్రత్యేక దేవుడు ఎన్నుకున్నట్టు వాడు కదండి. కానీ అతను వెన్నుకున్న ప్రత్యేకత మరిచి కొన్ని విధాలుగా దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయినట్టు వాడుగా ఉన్నాడు. అవునా? అతను ఏమనుకున్నాడు? అతనికి శక్తినిచ్చిన దేవుడు కదండి, బలవంతుడు, పరాక్రమశాలివంతుడు కనుక ఆయన ఏమనుకున్నాడు? ఎంత ఇబ్బందులు వచ్చినా ఎరుగులు వచ్చిన దాన్ని జయించగలను అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు అతనిలో శక్తి నింపాడు కనుక ఆ శక్తి నాలో ఉందనుకున్నాడు. కానీ అతని దేవుడు ఆ శక్తి